సో హాయ్ గైజ్, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఐమ్ బ్యాక్ విత్ మై బర్త్డే వ్లాగ్. సో నా బర్త్డే 24th December అండ్ అది హాలిడే సీజన్. ఇక్కడ బేసిక్గా ఈ వెస్ట్రన్ కంట్రీస్లో అది హాలిడే సీజన్ కాబట్టి ఎక్కువ ఏమీ ఉండవు అనమాట మనం లైక్ ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి. సో అందుకనే సింపుల్గా సిటీ సెంటర్ తిరిగి గుడికి వెళ్ళేసి ఇంటికి వద్దామని డిసైడ్ అయ్యాము. సో మార్నింగ్ లేచి గుడికి వెళ్ళిపోయామన్నమాట 10 ఆ టైంకి. బికాజ్ లాస్ట్ టైం మేము ఈవినింగ్ వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం, కానీ ఈవినింగ్ టైంలో ఆ రోజు సండే అనుకుంటా, అందుకనే టెంపుల్ క్లోజ్ ఉండే వెళ్ళలేకపోయామని ఇయర్ పక్కా వెళ్ళాలి అని చెప్పేసి పొద్దున్నే రెడీ అయిపోయామన్నమాట. సో కామ్గా ఇంకా ఏం ఎక్కువ ప్లాన్ చేసుకోకుండా జస్ట్ లంచ్ చేసేసి కుదిరితే మూవీ చూసి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాము. సో సిటీ సెంటర్ అయితే ఫస్ట్ రీచ్ అయిపోయామన్నమాట. ఇది బేసిక్గా ఎల్డెన్ స్క్వేర్ ముందు. అండ్ ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ పెడతారు క్రిస్మస్ టైంలో, అండ్ లైక్ చిన్న చిన్న స్టాల్స్ అనమాట. అండ్ ఇది 24th రోజు అంటే ఇవాళే తీసేస్తాను నాకు తెలిసి, ఇవాళే లాస్ట్ అనుకుంటా. అండ్ ఈ స్టాల్స్లో ఏంటి అంటే బేసిక్గా చాక్లెట్స్, కుకీస్, మఫిన్స్, ర్యాప్స్ అండ్ పోర్క్ బీఫ్ ర్యాప్స్ అలా కూడా ఉంటాయి అనమాట. శాండ్విచెస్ ఇలాంటివి ఉంటాయి, చూసుకొని తినాలి. సో ఇటు సైడ్లో ఏంటి అంటే చిన్నపిల్లలు తిరగడానికి ఆడుకోవడానికి పెట్టారు. యాక్చువల్లీ ఈ డ్రైవింగ్ ఏదైతే ఉందో ఈ బస్లో శాంటా క్లాస్ అది కూడా పెట్టారనమాట. అండ్ ఇటు సైడ్ ఫెన్విక్ అని ఒక స్టోర్ ఉంటుంది. మొత్తం ఈ నాకు తెలిసి ఈ సిటీ సెంటర్ మొత్తంలోనే ఇదే ఫస్ట్ స్టోర్ ఎవరైతే క్రిస్మస్ డెకరేషన్ని ఆల్మోస్ట్ లైక్ 1.5 month ముందే పెట్టేస్తారనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే క్రిస్మస్ లైట్స్ ఆన్ చేస్తారు. అంటే బేసిక్గా ఏం లేదు, రోడ్ మీద లైట్స్ పెట్టి ఆన్ చేయడమే. వాటికి కూడా ఒక స్పెషల్ డే పెట్టుకొని అక్కడ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అట్లా ఏదో ఇచ్చి చేస్తారు. యాక్చువల్లీ ఇయర్ నేను వెళ్ళాను, కానీ నాకు టైం లేక నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. సో దిస్ ఇస్ అ ఫెన్విక్ స్టోర్. మీకు డెకరేషన్ అంతా చూపిస్తాను రండి. సో ఇది చూడడానికి కూడా ఒక పెద్ద లైన్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ లైక్ నాకు 3 to 4 minutes పట్టింది ఈ లైన్లో నుంచొని ఒకరి తర్వాత ఒకళ్ళు అలా వెళ్తూ ఉంటారు అనమాట. అండ్ బేసిక్గా ఇక్కడ పెద్దవాళ్ళు ఎక్కువ వస్తుంటారు. మీన్ వైల్ మా వెనకాల అనమాట అది లైన్, అండ్ అటు సైడ్ ఒక ముసలావిడ ఇలా స్ట్రేట్గా కింద పడింది. అంటే మొహం ఉంటుంది కదా, మొహం నీళ్ళకి అలా కింద పడింది. పాపం తనకి కొంచెం బ్లీడింగ్ కూడా అవుతుంది. ఇంకా అక్కడ 2-3 పోలీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెంటనే వచ్చి తనని కూర్చోబెట్టారనమాట. ఆ పక్కనే ఈ పాలెస్తైన్ ఉంటుంది కదా, వాళ్ళకి సేఫ్ పాలెస్తైన్ అని చెప్పేసి ఏదో లైక్ చిన్న ర్యాలీ కాదు, ఒక 7 to 10 members ఉన్నారు అంతే. దే ఆర్ జస్ట్ సేయింగ్ టు హెల్ప్ పాలెస్తైన్ అండ్ సేవ్స్ పాలెస్తైన్ అలా చెప్తున్నారనమాట. అండ్ ఇటు సైడ్ ఇవిడ పడిపోయింది పాపం. యాక్చువల్లీ లాస్ట్ 2 days నుంచి ప్లాన్ చేస్తున్నా సిటీ సెంటర్ వద్దాం తిరుగుదామని, కానీ ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే ఫుల్ గాలి, ఫుల్ చల్లగా ఉంది. బయటికి రావాలి, ఇంట్లోనే చాలా చల్లగా ఉంది. సో బయటకు వస్తే ఇంకా చల్లగా ఉంటుందని చెప్పి ఈ 2-3 days నుంచి వీక్ ఆఫ్ ఉన్నా సరే నేను బయటికి రావట్లేదు. ఒకసారి చూద్దాం అలా తిరుగుదామని చెప్పేసి వచ్చేసిన. సో మీకు కూడా చూపిస్తా ఇక్కడ ఇలా స్టాల్స్లో పెడతారు అనమాట పెద్దగా. సో దీంట్లో బేసిక్గా ఏంటంటే ఇంకా షాప్స్ మొత్తం మందు షాప్లే అనమాట. అండ్ లైవ్ మ్యూజిక్ మందు షాప్లు పెడతారు. అండ్ అది నిజంగా అగ్గి అనుకుంటా, అవును నిజంగానే ఫైర్ అది. సో ఇట్లా ఛాంబర్స్ ఉంటాయి, ఈ ఛాంబర్స్లో కూర్చొని తాగడమే. ఇలా ఇక్కడ ఒకటి ఉంది అండ్ అటు సైడ్ ఇంకొకటి ఉంది అనమాట. అండ్ ఇవన్నీ స్టోర్స్, అదే ఇంకా అన్ని కూర్చొని తాగడానికి ఛాంబర్స్ లాగా ఉంటాయి అనమాట. అంతే బేసిక్గా చెప్పిన కదా, వీళ్ళకి ఏ పండుగ ఉన్నా ఏమున్నా తాగడం. సో ఈ చిన్న
చిన్న స్టోర్స్లో ఏంటి అంటే లాస్ట్ టైం ముందు చెప్పినట్టు పుడింగ్స్, ర్యాప్స్, మఫిన్స్, కుకీస్ ఇలాంటివి. అండ్ వీళ్ళు క్రిస్మస్ టైంలో బాగా అంటే బాగా స్వీట్స్ తింటారు. అంటే పిచ్చి పిచ్చిగా ఉంది, ముక్కులో వాటర్ వస్తున్నాయి, అంత చల్లగా ఉంది ఇక్కడ. సో ఇక్కడైతే ఒక బ్రౌనీ షాప్ కనిపించింది. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట, ఈ చిన్న చిన్న స్టోర్స్, ఆ లైటింగ్ అదంతా. కాకపోతే బయటకు వస్తే ఫుల్ చల్లగా ఉంటుంది, చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఈ వీక్ ఈ లైక్ లాస్ట్ 2-3 days నుంచి ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట చలి. అట్లా కాసేపు తిరిగినాక మేము గ్రెక్స్కి వచ్చేసినాం అనమాట, బికాజ్ ఏం తినలేదు కదా పొద్దున్న నుంచి, ఆకలి అవుతుండే. సో అండ్ నా మేనేజర్ నాకు ఒక కార్డ్ కూడా ఇచ్చింది. సో కొంచెం లైట్గా ఏమైనా తినేద్దామని చెప్పేసి ఒక మఫిన్, యాక్చువల్లీ నా బర్త్డే ట్రీట్ ఇది. గ్రెక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు కూడా. మీ బర్త్డే ఉంటే, అంటే మీరు ఇక్కడ ఉంటే యూకేలో ఆఫ్ కోర్స్, మీకు ఒక బర్త్డే ట్రీట్ ఫ్రీగా వస్తుంది అనమాట. వైఎమ్ ఈవెన్ ప్రమోటింగ్ గ్రెక్స్ హియర్. ఎనీవేస్, సో అలా మేము ఒక లైక్ నేను ఒక వీగన్ది తిన్నాను, తను చికెన్ బైట్స్ తినేసి ఒక మఫిన్ తినేసి మేము బయటకు వచ్చేసామన్నమాట. అండ్ చాలా అంటే చాలా చల్లగా ఉండడం వల్ల మేము అక్కడ షాప్స్లోనే తిరుగుతున్నాము. సో పౌండ్లాండ్ వచ్చాము, ఎందుకంటే నా బర్త్డే కదా, ఏదైనా లైక్ డెకరేట్ చేద్దాం అంటే లాస్ట్ వీక్ నుంచి మా ఆయనకు పాపం టైం దొరకట్లేదు అనమాట. అన్ని క్లోజింగ్సే ఇస్తున్నారు రెస్టారెంట్లో. సో తను ఇంట్లో డెకరేషన్ ఏం చేయలేదు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ బాగా డెకరేట్ చేశాడు, కానీ ఈ ఇయర్ డెకరేట్ చేయలేకపోయాడు. సో అందుకని డెకరేషన్ చేద్దాము అని చెప్పేసి కొన్ని థింగ్స్ చూద్దామని చెప్పేసి మళ్ళీ మాల్లోకి వచ్చేసాం మేము. అండ్ ఇది రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే ఫెన్విక్ స్టోర్. బయటి నుంచి అదంతా డెకరేషన్ చేశారు, లోపల నుంచి ఇలా ఉంటుందన్నమాట. అది చాలా పెద్ద స్టోర్, అలా కనెక్ట్ అయి ఉంది. సో మాల్ అయితే ఇలా డెకరేట్ చేసింది అనమాట. ఎవ్రీ ఇయర్ ఇంతే, లైక్ ఇలానే ఉంటుంది అనమాట క్రిస్మస్కి అండ్ న్యూ ఇయర్కి. దాంతో తీసేస్తారు ఈ పైన పెట్టిన లైటింగ్స్ అంతా. సో ఆ తర్వాత చిన్నగా షాపింగ్ వెళ్దామని చెప్పి వెళ్ళాను. సో అక్కడే నాకైతే ఏం నచ్చలేదు, సో వాపస్ వచ్చేసినాం అనమాట. ఆ తర్వాత ఇంకా మూవీకి వెళ్దామని చూసాం, కానీ మూవీ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ముసాఫాకి వెళ్దాం అనుకున్నాము. పర్ హెడ్ 20 pounds, అంటే 2,000 పర్ హెడ్ టికెట్ ఉందని చెప్పి మేము దక్వాలా రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఈ మధ్య మేము చాలా అంటే చాలా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తున్నాము దక్వాలా. ఒకసారి నచ్చిందని చెప్పేసి వేరే దగ్గరికి ఎక్కడికి ఆప్షన్ వెళ్ళట్లేదు అనమాట, బికాజ్ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్, మంచి రెస్టారెంట్స్ చాలా తక్కువ ఉంటాయి కదా. దిస్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో అందుకని మళ్ళీ ఇక్కడికే రావాల్సి వస్తుంది మేము. ఎప్పుడు నాన్స్, సబ్జీస్ అలా ట్రై చేస్తాం కదా, ఇవాళ థాలీ ట్రై చేద్దామని చెప్పి చెప్పామన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ఒక ఫ్లేవర్డ్ రైస్, పన్నీర్ సబ్జీ, పాపడ్, నాన్, రైతా, గులాబ్ జామున్, ఇంకా ఏదో పప్పుది లైక్ మన బ్లాక్ పప్పు ఉంటుంది కదా, రాజ్మాది సబ్జీ అండ్ పకోరా అండ్ సలాడ్, ఇవన్నీ వచ్చాయన్నమాట. సో నేను ఒక వెజ్ థాలీ తీసుకున్నాను, తను ఒక నాన్ వెజ్ థాలీ తీసుకున్నాడు. బేసిక్గా ఏంటి అంటే దీంట్లో మస్కాబన్ కూడా మెన్షన్ చేశాడు, కానీ మస్కాబన్ అవైలబుల్ లేదంట. సో తప్పక ఆ నానే తీసుకోవాల్సి వచ్చింది. సో రీసెంట్ టైమ్స్లో మేమైతే ఈ దక్వాలాకి బాగా అలవాటు అయిపోయామన్నమాట, బికాజ్ ఇక్కడ ఇది ఇండియన్ క్విజిన్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి వీఆర్ కమింగ్ టు దిస్ ప్లేస్. కానీ ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేసినంత మంచిగా లేదు. ఫ్రాంక్లీ మా ఆయన థాలీలో వచ్చిన చికెన్ సబ్జీ ఏదైతే ఉందో అది చాలా స్వీటిష్ ఉందంట. సో తను చాలా అప్సెట్ అయ్యాడు. బట్ ఫ్రమ్ మై సైడ్ ఇట్ వాజ్ రియలీ గుడ్. నేను థరోలీ ఎంజాయ్ చేసిన. అండ్ సబ్జీ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ నాకైతే చాలా నచ్చింది, బట్ తనకి అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంది. సో బేసిక్గా మేమైతే థాలీ తీసుకున్నాము. మాకు ఒక థాలీ వచ్చేసి, నా థాలీ 1325 ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 1325 అలా పడిందనమాట. అండ్ తన థాలీ కూడా నాకు తెలిసి అంతే అనుకుంటా, సమ్వేర్ అరౌండ్ లైక్ 1300 to 1500 పర్ హెడ్ అయితే పడింది మాకు. సో మా ఆయనకి పెద్దగా సర్ప్రైజెస్ ఇలా వచ్చేసే డెకరేషన్ అంతా ఏమంతా ఎక్కువ తెలియదు అనమాట. పాపం లాస్ట్ ఇయరే చాలా కష్టపడి చేశాడు నేను ఇంట్లో లేకున్నా సరే. సో ఈ ఇయర్ ఏం చెయ్యట్లేదు, అట్లీస్ట్ డెకరేషన్ అన్నా చేయాలి డెఫినెట్గా అని చెప్పేసి
ఇంట్లోనే వచ్చేసే లైటింగ్స్ ఉండే అనమాట. లైటింగ్స్ పెట్టి ఆస్దా నుంచి ఫ్లవర్స్ అండ్ కేక్ తెచ్చుకున్నాము. అండ్ హ్యాపీ బర్త్డేది ఒక ఇలా ఉంటే దాన్ని పెట్టేసి వి కైండ్ ఆఫ్ డెకరేటెడ్ అనమాట. అండ్ మా రూమ్ షేర్ చేసుకునే అంటే మా హౌస్ షేర్ చేసుకునే అన్నయ్య కూడా ఆ రోజు లేకుండే అనమాట. సో అందుకని నెక్స్ట్ డే అన్నయ్యతో కలిసి మేము డిన్నర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. పాప మా అన్నయ్య నా బర్త్డే అని తెలిసి నాకు హెయిర్ డ్రాయర్ కూడా తెచ్చిచ్చాడనమాట డ్రెస్ మీది. కాకపోతే నా దగ్గర హెయిర్ డ్రాయర్ ఆల్రెడీ ఉంది. నేను ఎక్కువ హెయిర్ డ్రాయర్ యూస్ చెయ్యను. సో అందుకోసం తను నా దగ్గర లేదు అనుకొని హీ గాట్ మీ హెయిర్ డ్రాయర్ యాజ్ ఎ గిఫ్ట్ అనమాట డ్రెస్ మీది. సో ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ తీసుకున్నాను, ఆ తర్వాత వెళ్ళి అన్నయ్యకి చెప్పానుకి నా దగ్గర ఆల్రెడీ ఉంది, సో ఇది నాకు ఇచ్చిన వేస్ట్ అని అంటే సరే అని చెప్పేసి అన్నయ్య మళ్ళీ తీసుకున్నాడు. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ టు గివ్ బ్యాక్, బట్ దెన్ నా దగ్గర వేరే ఆప్షన్ లేదు బికాస్ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి. సో నేను అడిగాను బిల్ ఇచ్చేసే నేను రివర్స్ తెచ్చుకుంటాను ఎక్స్చేంజ్ చేసుకుని అని. కానీ ఆ అన్నయ్య ఉండి లేదు నేనే ఏదైనా ఒకటి నీకు తెచ్చిస్తాను అని అది తీసేసుకున్నాడు అనమాట. సో కలిసి డిన్నర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఒక వెజ్ బిర్యానీ చేసుకున్నాము అండ్ రోటీ అండ్ సాలడ్. ఇట్స్ వెరీ కామన్, బిర్యానీ అంటే సాలడ్ కామన్ కాబట్టి ఉల్లిపాయలు నిమ్మకాయలు కట్ చేసి పెట్టాడనమాట. అండ్ దాంతోపాటు మేము వంకాయ సబ్జీ చేసుకున్నాము బికాజ్ ఇంట్లో ఏమీ సబ్జీస్ అంటే అట్లా స్పెషల్ చేయడానికి ఏం సబ్జీస్ లేవు. బెండకాయ దొండకాయలు అవి ఉన్నాయి కానీ దాంతో స్పెషల్ చేయలేమని చెప్పి పెద్ద వంకాయ ఉండింది దాంతోనే కొంచెం మసాలా కూర చేశాను. ఇది యాక్చువల్లీ నిన్నటి పకోడీ మిగిలిపోయింది. దాంతోపాటు స్వీట్ చేశాను అండ్ ఆనియన్ క్యారెట్ రైతా ఒకటి అండ్ కొన్ని జ్యూసెస్ తెచ్చుకున్నాం అనమాట. అండ్ దట్స్ హౌ వీ స్టార్టెడ్ అవర్ డిన్నర్ అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్. అట్లా మా బర్త్డే అయితే అలా ఫినిష్ అయ్యింది. ఈ వ్లాగ్ ఇంతే, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మచ్ లవ్.